లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగుతోంది. అదే రోజున ఛత్తీస్గఢ్లోని బస్తర్ లోక్సభ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 11 లోక్సభ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. అయితే మావోయిస్టులు ప్రభావిత ప్రాంతమైన బస్తర్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం అధికారులు, పోలీసులకు పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కుంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల అలజడితో అడవులను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే జరిగిన కుంబింగ్లలో దాదాపు 50 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ప్రతీకార చర్య ఉంటుందని మావోయిస్టులు లేఖ విడుదల చేయడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భద్రతా బలగాల కుంబింగ్కు వ్యతిరేకంగా బస్తర్ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఏప్రిల్ 15న తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రాల్లో సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించాయి. మావోయిస్టుల ఇలాకాలో లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మొత్తానికి బస్తర్ ప్రాంత సరిహద్దు నివురుగప్పిన నిప్పులా మారింది. ఇదే అంశంపై మా ప్రతినిధి రవి మరింత సమాచారాన్ని అందిస్తారు. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ 19న జరగనుంది. అదే రోజు ఛత్తీస్గఢ్లో బస్తర్ లోక్సభ స్థానానికి కూడా పోలింగ్ జరుగుతుంది. ఈ సీటు నక్సల్ ప్రభావిత ప్రాంతం. ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం ఈసీ అటు అధికారులకు అటు భద్రతా బలగాలకు పెద్ద సవాల్గానే చెప్పవచ్చు. అయితే భద్రతా బలగాలు ఇప్పటికే అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మావోయిస్టు కార్యకలాపాలు ఎన్నికల ముందు నుంచే నిరంతరం మావోయిస్టుల కోసం అడవిని జల్లబడుతున్నారు. నక్సల్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కోమింగ్ ఉధృతం అయితే చేశారు. డ్రోన్లు, మానవరహిత విమానాల ద్వారా అటు మావోయిస్టు కదలికలను నిశ్చితంగా పరిశీలిస్తూనే కోమింగ్ ముమ్మరం చేశారు. తద్వారా మావోయిస్టులు కొరియర్లు, వేగుల కార్యకలాపాలు గుర్తించి అరెస్టుల పర్వం అయితే కొనసాగిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనుకుని ఉన్నటువంటి సరిహద్దులో రాష్ట్రం ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో, అటు తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల సరిహద్దు ప్రాంతం పామేడు, మరోవైపు ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతమైనటువంటి తాళ్ళగూడెం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం భోపాలపట్నం, అటు ఒడిశా రాష్ట్రం మోటు ప్రాంతాల్లో కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. కూమికి చేసి అలసిపోయినటువంటి పోలీసులపై మావోయిస్టులు దొంగచాటుగా దాడులు చేయడం, పలువురు జవాన్లు అమరులైపోతున్నారని చెప్పిన పోలీసులు విమర్శిస్తున్నారు, అది చెప్పుకొస్తున్నారు. దీనిపై బస్తర్ ఐజీ సుందర్రాజు కూడా మీడియాకు ముఖ్యంగా ఓ ప్రకటన చేశారు. జనవరి 1న 2024 నుండి కూడా ఇప్పటి వరకు బస్తర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఎన్కౌంటర్లో 48 పైగా మావోయిస్టులు అయితే మృతి చెందారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఎదురుకాల్పులో భారీగా మావోయిస్టులు మరణించారనే సమాచారం తమ ఉందని అంటున్నారు. దీనికి కారణం మావోయిస్టు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడమేనని ఆయన అంటున్నారు. అటు టేకులు కూడా ధర్మవరం ఎన్కౌంటర్ సైతం వాటిలో కూడా మృతదేహాలు ఎత్తుకుపోయారని మావోయిస్టులు. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు ఎన్కౌంటర్లో చాలా నష్టపోయారని అయితే ఆయన అంటున్నారు. మావోయిస్టులు కేడర్లో చాలా ప్రతికూల ప్రభావం కనిపిస్తుందని, పలువురు మావోయిస్టులు కార్యకర్తలు హింసను విరమించుకొని లొంగిపోతున్నారని అయితే ఆయన చెప్పుకొస్తున్నారు. వీటన్నింటితో విసుగు చెందినటువంటి మావోయిస్టు పార్టీ కేడర్లో మనోధైర్యాన్ని అయితే పెంచేందుకు ఎప్పటికప్పుడు బస్తర్ బంద్కు పిలుపునిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నెల ఏప్రిల్ 15న బంద్కు పిలుపునిచ్చారని, కానీ స్థానికుల నుంచి మావోయిస్టులకు మద్దతు రావడం లేదని అయితే సుందర్రాజ్ బస్తర్ ఐజీ చెప్పుకొస్తున్నారు. నక్సలైట్లు భయాందోళనలో ఉన్నారు కాబట్టి గత 2-3 నెలలుగా వారు నిరంతర బంద్కు పిలుపునిస్తున్నారని, అయితే ఈ ప్రాంత ప్రజలు బంద్కు మద్దతు ఇవ్వడం లేదని అయితే ఆయన చెప్పుకొస్తున్నారు. మావోయిస్టులు బంద్ సామాన్య పౌరుల దినచర్యకు పనులకు ఆటంకం కలిగిస్తూ బంద్ చేస్తున్నారనే భద్రతా దృష్ట్యా అన్ని ప్రాంతాల్లో పోలీసుల పెట్రోలింగ్ ఉంటుందని, అన్ని ప్రాంతాల్లో కూడా నిరంతరంగా సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరం చేశామని ఐజీ సుందర్రాజు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ 15న బస్తర్లో మావోయిస్టులు పిలుపునిచ్చినటువంటి బంద్ ఎంతవరకు సక్సెస్ అవుతుందని అయితే ఎదురు చూడాల్సింది. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NSTV, ఖమ్మం జిల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.